హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూ హంగమా. ప్రస్తుత పరిస్థితుల్లో మరి వారి భవిష్యత్తుతో పాటు పిల్లల భవిష్యత్తు గురించి టోటల్గా కుటుంబం గురించి ఆలోచిస్తూ ఆ పలు సంస్థలు చూపిస్తున్నటువంటి పాలసీల గురించి ఆలోచిస్తూ అరే చాలా దగ్గర బాగుంది ఆ పాలసీ గురించి ఆలోచిద్దాం, అరే ప్రైవేట్ కంపెనీల దగ్గర బాగున్నాయి ఆ పాలసీల గురించి చూద్దాం అనేవారు ఉన్నారు. మరి టోటల్గా ఎల్ఐసి అంటే తెలియని వారు ఎవరు ఉండరు. మరి ఎల్ఐసి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చాలా రకాలుగా ఇప్పుడైతే ఆకట్టుకుంటూనే ఉన్నాయి. కొత్తగా పిల్లలకు సంబంధించి వృద్ధులకు సంబంధించి వచ్చిన ఆ పాలసీల గురించి వివరించడానికి డివో గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం పాలసీల గురించి, ఇప్పుడు వచ్చిన కొత్తవి, ఇంకా రాబోయే వాటి గురించి కూడా. సార్ గుడ్ ఈవినింగ్. సార్ పరిస్థితుల గురించి తెలుసు, పాలసీలు చాలానే వస్తున్నాయి. ఇప్పుడు కొత్త పాలసీలు ఏంటి మొత్తం అన్ని? అంటే ఇప్పుడు యాక్చువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1 సెప్టెంబర్ 1956లో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నుంచి, అంటే అది గవర్నమెంట్ స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్. ఇది వచ్చిన తర్వాత ఈ 64 సంవత్సరాల ప్రస్థానంలో ఎల్ఐసి డిఫరెంట్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేసింది. అంటే మనకి జనాలకి ఏవైతే మనకి ఇండియన్ పబ్లిక్ మనకి ఏవైతే కావాలనుకుంటున్నారో దానికి తగ్గ నీడ్స్ బట్టి ఎల్ఐసి పాలసీస్ అన్ని కూడా డిజైన్ చేసింది. అంటే కొంతమందికి చిన్న పిల్లల పాలసీస్ కావాలి, మనీ బ్యాక్ పాలసీస్ కావాలి, పెన్షన్ పాలసీస్ కావాలి, హెల్త్ పాలసీస్ కావాలి, కాబట్టి హోల్ లైఫ్ పాలసీస్ కావాలి. కాబట్టి వీటిని బట్టి మనం ఏంటంటే పాలసీస్ అన్ని కూడా డిజైన్ చేయడం మొదలెట్టింది ఎల్ఐసి. అంటే ఏదైనా మీకు అవసరాన్ని బట్టే ఎల్ఐసి ప్రోడక్ట్ అనేది డిజైన్ చేస్తుంది ఎప్పుడు కూడా. అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొన్ని ఒక్కొక్క తరంతో పాటు అవి క్లోజ్ చేస్తూ ఉంటాం. అది క్లోజ్ చేస్తూ మనం మళ్ళీ 1 ఫిబ్రవరి 2020 నుంచి మళ్ళీ 19 ప్రోడక్ట్స్ మళ్ళీ కొత్తగా లాంచ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో మీరు అడిగినట్టు ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ నీడ్స్ ఎవరికి ఏవైతే కావాలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్నపిల్లలకి మనకి ఏవైతే పాలసీ ఇవాళ ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ అందులో ప్రధానంగా ఇప్పుడు ఆకట్టుకుంటున్న పాలసీలు అంటే చిల్డ్రన్ ప్లాన్ అనేసి చెప్పి ఒకటి ఉంది కదా సార్. సార్ ముందుగా అది అలాగే జీవన్ లక్ష్య అని కూడా ఒకటి ఉంది కదా సార్. ఇప్పుడు యాక్చువల్గా జీవన్ లక్ష్య పాలసీ చిల్డ్రన్ పాలసీ అనే నేను అంటాను. ఎందువల్లంటే యాక్చువల్గా చిల్డ్రన్ గురించి చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ అని ఒకటి ఉంది, జీవన్ తరుణ్ పాలసీ అనేటువంటి ఒకటి ఉంది. అయితే ఈ చిల్డ్రన్ పాలసీస్లో రెండింటిలోని కంటే జీవన్ లక్ష్య పాలసీ నేను బెస్ట్ సూట్ పాలసీ ఫర్ చిల్డ్రన్ అంటాను. ఇదేంటంటే తల్లిదండ్రులకి ఇస్తాం. 18 నుంచి 50 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇది 13 సంవత్సరాల దగ్గర నుంచి 25 సంవత్సరాల టర్మ్ పెట్టుకోవచ్చు. అంటే కట్టడం అనేది ఏంటంటే దాంట్లో 3 సంవత్సరాలు తగ్గించి కడతాం. అంటే 13 సంవత్సరాల టర్మ్ కనుక పెట్టామంటే 10 సంవత్సరాలు కడతారు, 20 సంవత్సరాల టర్మ్ పెట్టామంటే 17 సంవత్సరాలే కడతారు, 25 సంవత్సరాల టర్మ్ పెట్టామంటే 22 సంవత్సరాలే కడతారు. అంటే కట్టడం అనేది 22 సంవత్సరాలు తాగిపోతుంది, కానీ 25 సంవత్సరాల వరకు మాత్రం పాలసీ రన్ అవుతుంది. ఈ రన్ అయిన తర్వాత దీంట్లో మినిమం సమ్ అష్యూర్డ్ 1 lakh. అంటే చిన్నవాళ్ళు చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు చేసుకోవచ్చు, ఎవరు కావాలంటే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అయితే ప్రధానంగా మీరు అనేది పిల్లల వారి నుంచి పెద్దవారి వరకు ఉందన్నారు. అంటే ఏజ్ పరంగా 55 వరకే అన్నారా? 55 మించి ఇంకేమైనా పాలసీలు ఉన్నాయా? 50కి మించి ఉన్నాయి. ఇప్పుడు 55కి ఎండోమెంట్ పాలసీ అని ఉంది, జీవన్ ఉమంగ్ అనే పాలసీ ఉంది, తర్వాత జీవన్ లాభ్ అనే పాలసీ ఉంది. ఇవన్నీ కూడా మనం 55 ఇయర్స్ తర్వాత కూడా మనం ఇస్తాం. 59 వరకు జీవన్ లాభ్ కూడా ఉంది. సరే, జీవన్ ఉమంగ్ గురించి కూడా ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలను కూడా చూస్తూనే ఉన్నాం. పలు సిటీల్లో కూడా జరుగుతున్న ఒక ప్రముఖ ఛానల్లోనైతే జరిగింది సార్ ఇంటర్వ్యూ. దాంట్లోనే జీవన్ ఉమంగ్ గురించే ప్రధానంగా చర్చించడం అయితే జరిగింది. అందులోని దాని యొక్క లాభాల గురించి, అంటే ఆ పాలసీ గురించి పూర్తిగా వివరించారు. అది ఇక్కడ మీరు కూడా ఒక్కసారి వివరించి ఒక అవగాహన కల్పిస్తే ప్రజలు. తప్పకుండా. జీవన్ ఉమంగ్ పాలసీ అన్నది ఏంటంటే మీరు 0 years దగ్గర నుంచి 55 సంవత్సరాల వరకు మనం పాలసీ ఇవ్వచ్చు. అంటే చిన్నపిల్లలకి మనం పాలసీ చేయొచ్చు. ఇదేంటంటే పెన్షన్ ఓరియంటెడ్ పాలసీ. ఇవాళ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జనరేషన్, మనం ఏదైతే జెడ్ జనరేషన్ అంటున్నామో, అంటే కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ ఏదైతే అంటున్నామో, వీళ్ళందరికీ కూడా పెన్షన్స్ లేవు. ఆల్మోస్ట్ 2004 దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ ఎంప్లాయీకి కూడా ఇవాళ పెన్షన్ లేదు. సో రిటైర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు పెన్షన్ లేకుండా? పెన్షన్ ఏంటంటే ఒక 10,000 రూపాయలు వచ్చినటువంటి పెన్షనర్ ఎప్పుడు కూడా 1 కోటి రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి కంటే ఇప్పుడు కూడా శ్రేష్టం. అంటే వాడు హ్యాపీగా ఉండగలడు. అయితే ఇప్పుడు ఈ జీవన్ ఉమంగ్ పాలసీలు ఏంటంటే 0 to 55 years వరకు మనం పాలసీస్ ఇస్తాం. అయితే దీంట్లో మినిమం 2 లక్షలు. 2 లక్షల కన్నా తక్కువ పాలసీ చేయడానికి వీల్లేదు. 2 లక్షల దగ్గర నుంచి మీరు ఎన్ని వందల కోట్లైనా పాలసీ చేయొచ్చు. దీనిలో ఏంటంటే మీకు 8% గ్యారంటీడ్ ఇన్కమ్. అంటే మీకు ఇవాళ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక చూసుకున్నట్టయితే రోజుకి కూడా మనకు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నాయి. మనం ఈ సినారియోలో కనుక గత 6 నెలలు సంవత్సరం బట్టి కనుక మనం చూసుకునేమాటైతే ఈ 6 నెలలలో మీకు ఆల్మోస్ట్ 6.5% ఇంట్రెస్ట్ దగ్గర నుంచి వాళ్ళ 5.8%కి వాళ్ళ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లన్నీ కూడా పడిపోయి, ఇటువంటి పరిస్థితుల్లో 8% ఎల్ఐసి ఈ జీవన్ ఉమంగ్ ద్వారా అందరికీ కూడా పెన్షన్ గ్యారంటీ ఇస్తుంది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మనం ఏంటంటే ఒక 30 సంవత్సరాల యువకుడికి కానీ మనం ఈ పాలసీ చేస్తే ఒక 20 సంవత్సరాలు అతను కట్టాడు అనుకుందాం. దీనిలో ఏంటంటే 15 సంవత్సరాలు కట్టచ్చు, 20 సంవత్సరాలు కట్టచ్చు, 25 సంవత్సరాలు కట్టచ్చు.
అయితే ఒకవేళ కనుక ఈ 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు ఒక 15 సంవత్సరాలు పాలసీ కనుక చేస్తే, ఇతను ఒకవేళ ఒక ₹1,00,00,000 పాలసీ చేసాడు అనుకుందాం. కనుక పాలసీ చేసామంటే అయితే మనకి 8 lakhs అతనికి పడుతుంది ప్రీమియం. అంటే సంవత్సరానికి అతను కట్టాల్సింది 8 lakhs. అతనికి 15 సంవత్సరాలు అయిన వెంటనే ₹8 లక్షల అతనికి ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా 8 lakhs 8 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఈ 8 lakhs ఎంతవరకు ఇస్తాం? 99 సంవత్సరాల వరకు ఇస్తాం. 99 సంవత్సరాల వరకు 8 lakhs అనేది గ్యారంటీ చేసింది ఎల్ఐసి. అంటే ఇది ఒక స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ గ్యారంటీ ఇవ్వగలిసింది. అంటే మిగతా బ్యాంకుల్లో అయితే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నాయి. ఇటువంటి సినారియోలో ఎల్ఐసి 8% గ్యారంటీ చేసి 99 సంవత్సరాలు, అతనికి ఇవాళ 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అతను టర్మ్ పెట్టాడు. 45 సంవత్సరాలకు పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత 45వ సంవత్సరం దగ్గర నుంచి అతనికి 99 సంవత్సరాల వరకు అతనికి 8 లక్షలు చొప్పున ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ 15 సంవత్సరాల్లో కనుక అతను ఏదైనా జరిగితే ఈ ₹1,00,00,000తో పాటు, అంటే అతను చేసినటువంటి పాలసీ 1 crore, అతను కట్టినటువంటి ప్రీమియం 8 లక్షలు. ఈ 8 లక్షలు కట్టినటువంటి వ్యక్తికి కనుక ఒక వాయిదా కట్టిన తర్వాత ఏం జరిగినా కూడా ఇమ్మీడియట్గా నామినీకి ₹1,00,00,000 అతను ఎంత అయితే కట్టాడో దానికి మనం గ్యారంటీ ఇస్తాం. సార్ అంటే కొన్ని కంపెనీల ప్రకారం అయితే ఆ పర్సన్ ఎంతవరకు కట్టాడో అంత అమౌంట్ ఇవ్వడం అనేది కొన్ని సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు అలా కాకుండా సపోజ్ కట్టింది ఈరోజు అయితే ఒక 1 month అయినా 2 months అయినా అప్పుడు ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? అంటే ఇప్పుడు మీకు బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ లేదంటే మనం ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా అదర్ దాన్ ఇన్సూరెన్స్ కాకుండా మీరు ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైనా జరిగేది అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంటే ఇస్తాడు విత్ లిటిల్ ఇంట్రెస్ట్. కానీ ఎల్ఐసిలో మీకు ఇందాక నేను చెప్పినట్టంటే ₹1,00,00,000 మనం పాలసీ ఇచ్చాం, దాన్ని సమ్ ఎష్యూర్డ్ అంటాం. అంటే అది ఫ్యామిలీకి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్. ఈ ₹8 లక్షల కట్టినటువంటి వ్యక్తికి ఒక వాయిదా కట్టిన తర్వాత ఏమైనా అయ్యి పాలసీ నెంబర్ వస్తే ఆ క్షణం నుంచి ఆయనకి రిస్క్ కమెన్స్ అవుతుంది. ఈ రిస్క్ కమెన్స్ అవ్వడం కూడా చిన్నపిల్లలు కూడా రిస్క్ కమెన్స్ చేస్తున్నాం. అది ఎలా అంటే ఒకవేళ చిన్నపిల్లలకి 0 years వాడు కనుక చేసేవాడైతే 2 ఏళ్ళ తర్వాత రిస్క్ కమెన్స్ చేస్తాం. 8 సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లలకైతే ఇమ్మీడియట్గా రిస్క్ కమెన్స్ చేస్తాం. అంటే పిల్లలకైనా కూడా ఇమ్మీడియట్గా మనం రిస్క్ కమెన్స్ చేసి పాలసీని మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ ప్రజెంట్ పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం సార్. ఇలాంటి మహమ్మారి టైంలో భయపడుతూనే ఉన్నారు. మన భవిష్యత్తు గురించి, రేపొద్దున మనకి ఏమైనా పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రధానంగా తల్లిదండ్రుల గురించే మాట్లాడుకుందాం సార్. వాళ్ళకంటూ ఏదైనా ఒక పాలసీలు చూపించి ఇలాగ మనకి ఏది జరిగినా కూడా వాళ్ళకంటూ ఇది ఒక ధైర్యం అనేది ఉంటుంది అనేసి చూస్తున్నాం కదా సార్. ఆ టైప్లోని ముందు కూడా చాలా ప్లాన్లు వచ్చే సందర్భాలు ఉంటాయి. ఆల్రెడీ ప్లాన్లు కూడా రెడీ చేస్తున్నాను అన్నారు. ఎలాంటివి రావచ్చు సార్ ముందు ప్లాన్లు అయితే? అవి పిల్లలకు సంబంధించి ఏమైనా ఉండొచ్చా ప్రధానంగా వాటిలో? అంటే ప్రధానంగా ఉండడం అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, ఎల్ఐసి ఒక జైజెంట్ ఆర్గనైజేషన్. అదేంటంటే మనకి ఎప్పుడైతే ప్రజలకు ఏ అవసరం అయితే ఉందో అవసరానికి తగ్గట్టు డిజైన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా పాలసీస్ అంటే ప్రజలకు ఏది అవసరం దాన్ని బట్టి ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, పెన్షన్ పాలసీస్ ఉన్నాయి, హోల్ లైఫ్ పాలసీస్ ఉన్నాయి, ఇందాక మీకు చెప్పినట్టు. అలాగేంటంటే ఇప్పుడు మీకు ఏ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలసీస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇవాళ కోవిడ్ వచ్చింది. యాక్చువల్గా మనం కోవిడ్ మరణాలను కూడా ఇవాళ లేసి అన్ని పాలసీస్లో కూడా ఇంక్లూడ్ చేసింది. అంటే కోవిడ్ వల్ల మరణం సంభవించినా కూడా ఇమ్మీడియట్గా పాలసీ వాళ్ళు రిస్క్ కమెన్స్ చేస్తాం. అందువల్ల అంటే కోవిడ్కి అనుకుంటూ ప్రత్యేకమైన రక్షణ కవచం, అంటే కోవిడ్ రక్షక అనేటువంటిది ఒకటి రావాలి పాలసీ ఒకటి కూడా. అది కూడా కొన్ని రోజులకి పరిమితమైనటువంటి పాలసీస్ కూడా వస్తున్నాయి ఇవాళ. అంటే దానికి అనుగుణంగా ఇవాళ ప్రతి పాలసీని కూడా ప్రజలకి ఎంత చేరువలో కావాలంటే అంత చేరువలోకి తీసుకునేటట్టు. దీంట్లో మనం అనుకున్నాం జీవన లక్ష్య పాలసీ గురించి. ఈ జీవన లక్ష్య పాలసీ ఎంత మంచిది అంటే మీకు ఒకసారి చెప్తా. ఇవాళ ఒక 18 సంవత్సరాల యువకుడు కనుక ఇవాళ పాలసీ చేస్తే ఒక 20 సంవత్సరాల పాటు ఒక 10 లక్షలకి పాలసీ చేసాడు అనుకుందాం, ₹60,000 ఆయన కడతాడు. ₹60,000 ఆయన కట్టినటువంటి వ్యక్తికి మనం ఇచ్చినటువంటి పాలసీ 10 లక్షలు. ఇతను 20 సంవత్సరాలు కనుక దాని టర్మ్ పెట్టామంటైతే 20 సంవత్సరాల్లో ఆయన కట్టినటువంటి అమౌంట్ 10 నుంచి 11 లక్షల రూపాయల మధ్యలో ఉంటుంది. అయితే ఈ 60,000 కట్టినటువంటి వ్యక్తికి కనుక రేపొద్దున ఏదైనా జరిగితే అతనికి 4 రకాల లాభాలు ఇస్తామండి. దీంట్లో ఒక రకమైన లాభం కూడా కాదు. అంటే ప్రతి పాలసీ హోల్డర్కి ఎలా ఉంటుందంటే ఇవాళ చిన్నపిల్లలను ప్రొటెక్ట్ చేయాలి. ఇవాళ మిగతా పాలసీస్లో మనం ఏమవుతుందంటే 10 లక్షల పాలసీకి కనుక రేపొద్దున రిస్క్ ఏదైనా వచ్చేమంటే 10 లక్షల రూపాయలు ఇమీడియట్గా ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత ఎల్ఐసి పాలసీ హోల్డర్కి ఎల్ఐసికి ఎటువంటి కనెక్షన్ ఉండదు. కానీ ఈ పాలసీలో ఎల్ఐసి ఎంత బాగా డిజైన్ చేసిందంటే మీకు ఇమ్మీడియట్గా ముందు 10 లక్షల రూపాయలు ఇస్తాం. టర్మ్ రైట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ దీంట్లో పెట్టుకునేమాటైతే ఇమ్మీడియట్గా పాలసీ హోల్డర్ నామినీకి, పాలసీ హోల్డర్కి ఏదైనా జరిగితే ఒక వాయిదా కట్టిన తర్వాత ఏం జరిగినా ఇమ్మీడియట్గా 10 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెంబర్ 2, రెండో బెనిఫిట్ ఏంటంటే అతను ఆ తర్వాత వచ్చినటువంటి ప్రీమియమ్స్ అవి కూడా కట్టకల్లా పాలసీ కంటిన్యూ చేస్తాం. అంటే ఇప్పుడు మిగతా పాలసీస్ అనుకోండి, పాలసీ హోల్డర్కి ఏదైనా జరిగేమాటైతే పాలసీదారుని మరణం సంభవిస్తే ఆ తర్వాత మరి పాలసీ ఆగిపోతుంది, ఎక్సెప్ట్ 1 or 2 పాలసీస్లో తప్ప. అంటే ఇప్పుడు జీవనానంద పాలసీలో అది కంటిన్యూ అవుతుంది. అలాగే ఏంటంటే దీంట్లో కూడా మీకు ఏంటంటే మరి ప్రీమియమ్స్ కట్టక లేకుండా పాలసీ కంటిన్యూ చేస్తాం. అది రెండో బెనిఫిట్. మూడో బెనిఫిట్ ఏంటంటే ఆ పిల్లడికి కానీ పిల్లకి కానీ
రేపొద్దున్న ఫాదర్ ఏ ఉద్దేశంతో అయితే పాలసీ చేశాడో అతని చదువుకి అనేటువంటి ఉద్దేశంతో పాలసీ చేసాడు కాబట్టి ఈ పాలసీలో ప్రతి సంవత్సరం కూడా 10 lakhsకి 10% చొప్పున అంటే 1 lakh చొప్పున 20 సంవత్సరాలు పట్టించుకుంటూ వెళ్తాం. అంటే మొట్టమొదటి బెనిఫిట్ ఏంటి ఇచ్చాం? టర్మ్ రైటర్ ఇచ్చాం. రెండోది ప్రీమియమ్స్ కట్టలేకుండా పాలసీ కంటిన్యూ చేస్తున్నాం. మూడోది 1 lakh చొప్పున అతను స్కూల్ ఫీజు అవనండి, లేకపోతే బస్ ఫీజు అవనండి, లేకపోతే మెయింటెనెన్స్ అవనండి, ఏదో అవనండి 1 lakh చొప్పున ప్రతి ఇయర్ కూడా 20 సంవత్సరాల పాటు నామినీకి 20 years పాటు ఇది ఇచ్చి మీకు ఫోర్త్ బెనిఫిట్ కింద ఏంటంటే అతనికి ఏదైతే ఫాదర్ ప్రపోజ్ చేసుకున్నాడో అవి నా హైయర్ ఎడ్యుకేషన్కి నా పిల్లాడికి కావాలి, లేదా మ్యారేజ్కి నా మా అమ్మాయికి కావాలని డిజైన్ చేసుకున్నాడో ఈ పాలసీ యొక్క బెనిఫిట్ 10 లక్షల పాలసీకి 20 సంవత్సరాల తర్వాత 21,22 లక్షల రూపాయలు మళ్ళీ మళ్ళీ పే చేయడం జరుగుతుంది. అంటే 60,000 కట్టినటువంటి వ్యక్తికి ఒకవేళ ఏదైనా జరిగేమంటే 60 లక్షల వరకు బెనిఫిట్ ఉంటుందండి. అంటే నార్మల్ డెత్ అయితే, యాక్సిడెంట్ డెత్ అయితే 70 లక్షల వరకు గ్యారంటీ ఉంటుంది. సో టోటల్గా 1956లో మొదలైన ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు మన జనాభా ప్రకారం చూద్దాం, ఇండియా టోటల్గా 130 crores మొత్తం ఎన్ని పాలసీలు సార్ అంటే కలెక్ట్ చేసింది? అంటే యాక్చువల్గా 1 September 1956న ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా రావడం అనేది జరిగింది. అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, సిడి దేశ్ముఖ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియాని స్థాపించారు. అంతకుముందు కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉండేవి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండేవి. వాళ్ళందరూ కూడా ఈ మోసాలు చేయడం ఇవన్నీ వాళ్ళు ఏం చేశారంటే వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు, బ్యాన్ చేశారు. బ్యాన్ చేసి ఒక 5 కోట్ల పెట్టుబడితో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టడం అనేది జరిగింది. అయితే గవర్నమెంట్కి ఎల్ఐసికి ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి డీల్ ఏంటంటే ఏవైతే ఎల్ఐసికి లాభాలు వస్తాయో ఆ లాభాల్లో 5% ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం ఇవ్వాలి. సో లాస్ట్ ఇయర్ 52,000 కోట్ల లాభం వస్తే దాంట్లో 2,600 కోట్లు మన ఫైనాన్స్ మినిస్టర్ మనం ఇవ్వడం అనేది జరిగింది. నిర్మలా సీతారామన్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే ఆ ఫైనాన్స్ మినిస్టర్ మనం లాభాలు ఇస్తుంటూ వెళ్తాం. అయితే 1956 నుంచి ఇవాళ వరకు ఎల్ఐసి చేసినటువంటి పాలసీస్ 30 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 30 కోట్లు పాలసీదారులు మనం సంపాదించాం. అంటే మిగతా 100 కోట్ల వరకు ఉన్నారు ఇంకా జనాభా. అంటే చిన్నపిల్లలు ఉన్నారు, అంటే కొన్ని కేటగిరీల ప్రకారం తీసేసి ఇంకా ఎన్ని కలెక్ట్ చేయాలని ఒక లక్ష్యంగా ఏమైనా పెట్టుకున్నారా? అంటే మిగతా కంపెనీలు కూడా ఉన్నాయి ప్రైవేట్కి సంబంధించిన కూడా. ఎల్ఐసి ఒకటే 30 కోట్ల వరకు అయితే మిగతా సంస్థలు కూడా పోటీ పడుతున్న పరిస్థితులు ఉంటాయి కదా, దాని వరకు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు యాక్చువల్గా మీకు ఇన్సూరెన్స్ కంపెనీని మళ్ళీ ప్రైవేటైజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది 2000లో ఏంటంటే ఐఆర్డీఏ అనేటువంటి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి దీంట్లో ఇప్పుడు 23 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అంటే బిర్లా సన్ లైఫ్ అని, కోటక్ మహీంద్రా అని, బజాజ్ ఎలియన్స్ అని, ఎస్బీఐ లైఫ్ అని, ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక 23 వచ్చాయి. ఈ 23 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవాళ ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ బిజినెస్ని. ఈ ఆపరేట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇవాళ మీకు ఇందాక చెప్పినట్టు 1956 నుంచి 64 సంవత్సరాల బ్రహ్మాండమైనటువంటి ప్రస్థానంలో ఎల్ఐసి ఇవాళ 30 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ని సేకరించగలిసింది. ఈ 30 కోట్ల పాలసీ హోల్డర్స్ని సేకరించినటువంటి అసలు ఈ పాలసీదారులందరికీ కూడా ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఎల్ఐసి బ్రాండ్ మీద అంత నమ్మకం, ఎల్ఐసి మీద అంత నమ్మకం. ఇవాళ 29 లక్షల కోట్లు ఇవాళ లైఫ్ ఫండ్ ఉంది ఎల్ఐసిలో. అలాగే 31 లక్షల కోట్లు ఇవాళ ఎసెట్స్ ఉన్నాయి. అంటే సావరెన్ గ్యారెంటీ ఉన్నటువంటి అతి పెద్ద సంస్థ ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సార్ అంటే ఇక్కడ నుంచి వచ్చిన మొత్తం కలెక్షన్లో అంటే చాలా వరకు రైల్వే సంస్థలకు కూడా అందించిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదా సార్, అంటే ఒక సహకారం కింద. అవును, అంటే యాక్చువల్గా పీపుల్స్ మనీ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ అది ఎప్పుడు కూడా ఎల్ఐసి యొక్క ఉద్దేశం, అది లోగో కూడా. అంటే పీపుల్స్ మనీ అంటే పీపుల్స్ దగ్గర నుంచి వచ్చిందని పీపుల్స్ వెల్ఫేర్కి ఉందే మనం పెట్టాలి. అంటే అందువల్ల ఏంటంటే ఎల్ఐసి ఏ పెట్టుబడి పెట్టినా కూడా మనం అంతా కూడా ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టమందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ పెట్టమందో అక్కడ మనం పెడతాం. అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్యూరిటీస్లోనే ఉంటాయి. అంటే అది బ్యాంక్స్ అవనండి, ఇవాళ ఐడిబిఐ బ్యాంక్, లేకపోతే ఇవాళ మీరు చెప్పినట్టు ఇండియన్ రైల్వేస్, లేకపోతే ఐఓసి, ఐఓఎల్, తర్వాత వీటన్నిటిలో కూడా మీకు మిగతా బ్యాంక్స్ అన్నింటిలోనూ కూడా ఇవాళ ఎల్ఐసి భాగస్వామ్యం లేనటువంటి సంస్థ అంటూ ఇవాళ ఇండియాలో లేదు పబ్లిక్ సెక్టార్లో. ఇవాళ ఐడిబిఐ బ్యాంక్ మన డోల్ టర్మ్స్లో పడిన తర్వాత ఎల్ఐసి ఇవాళ దాన్ని టేకప్ చేసింది. వాళ్ళు ఆల్మోస్ట్ 60,000 కోట్లు దానిలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఐడిబిఐ బ్యాంక్ని ఆల్మోస్ట్ 60 to 70% షేర్ తీసుకుంది. సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అన్నారు. అంటే ఎక్కడ తన నిర్ణయం ప్రకారం ఎక్కడ పెట్టుబడి పెట్టమంటే అక్కడే అన్నారు. అంతే. సరే ఒకవేళ నిర్ణయం సెంట్రల్ గవర్నమెంటే తీసుకోకుండా ఒకవేళ ఎవరైతే లీడర్స్ ఉన్నారో సపోజ్ కొన్నిసార్లు ప్రిన్సిపల్ సపోజ్ ఒక స్కూల్లో కాలేజీ చూద్దాం సార్, పైన ప్రిన్సిపల్ ఉన్నా కూడా కొంతమంది టీచర్ల సలహాలు తీసుకుంటారు. అలాగే ఇక్కడ ఒక డిఓ ప్రకారంగాను ఇంకా దాని మించిన ఒక సంస్థ కూడా పెట్టారన్నారు, డిఆర్ఎంఏ లాంటివి, ఐఆర్డిఏ లాంటివి, ఇంకా చాలా వాటి సలహాల సూచనలు ఏమైనా తీసుకోవడం జరుగుతుందా, లేకపోతే ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం మీద మొత్తం అంతా ఆధారపడి ఉంటుందా? అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో మనకి ఎల్ఐసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు మా ఎండీస్ ఉంటారు,
మా ఈడీస్ ఉంటారు, మా చైర్మన్ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ ఒక బోర్డు అయితే ఈ బోర్డు కమిటీలో మీకు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఒక మెంబర్ ఉంటారు. అక్కడి నుంచి వీళ్ళు ఏంటంటే మనకి మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మెంబర్స్, తర్వాత మనకు ఉన్నటువంటి ఈడీస్ ఎండీస్ మొత్తం అందరూ కలిపి ఒక డెసిషన్ తీసుకుంటారు. అంతే తప్ప ఇది యూనిలాటరల్గా ఇది ఒక ఎల్ఐసి తీసుకోవడానికి లేదు, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడానికి లేదు. అందువల్ల ఏంటంటే పీపుల్స్ మనీ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్, అంటే పీపుల్కి అందాలి ఎటువంటి పరిస్థితి. ఇంతవరకు కూడా గవర్నమెంట్ కానీ ఎల్ఐసి కానీ అటువంటి పథకాలను వాళ్ళు తీసుకొస్తూ వెళ్తూ ఉంది. వాళ్ళు ఎన్నో సేవా పథకాలను వాళ్ళు చేస్తుంది కూడా ఎల్ఐసి. సార్ స్వతహాగా ఏమైనా నిర్ణయం తీసుకుంటే అంటే ఎలాంటి చర్యలైనా తీసుకోవడం జరుగుతుంది? ఆ తర్వాత అంటే పలానా పాలసీల ప్రకారం తీసుకున్న అతను ఒక చెప్తూనే అంటే ప్రతిదీ కూడా దాని తాలూకా రిసిప్ట్లు అవన్నీ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఏమైనా ఎత్తుగడల చాలా ఆలోచనలు చేస్తారు. అంటే ఎవరిని తక్కువ అంచనా వేయలేం కదా సార్. అలాగా కాస్త ఏమైనా వేరే డిఫరెంట్గా ఆలోచించి కాస్త ఏమైనా అంటే ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా సార్, మనీ పరంగా చాలా వరకు. అంటే ఇంతవరకు ఎల్ఐసి చరిత్రలో అటువంటి కొన్ని జరిగి ఉండొచ్చేమో అని అసలు జరగవండి. ఎందువలంటే మీకు ఒక ఎల్ఐసియన్గా మాత్రం ఎల్ఐసి ఒక అన్కరప్టెడ్ సంస్థ అని మాత్రం మేము ప్రౌడ్గా చెప్పగలం. అంటే అటువంటిది జరగదు. ఎందువల్లంటే ఎల్ఐసిలో ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా విపరీతమైన క్రాస్ చెక్స్ ఉంటాయి. క్రాస్ చెక్స్ లేకుండా మాత్రం అసలు ఈ ఎల్ఐసిలో ఏ పేమెంట్ బయటికి వెళ్ళదు. అందువల్ల ఒకవేళ వెళ్ళినా కూడా ఫైనాన్షియల్గా కనుక ఎటువంటి పొరపాటు జరిగినా కూడా అతను ఏజెంట్ అవనండి, ఎంప్లాయీ అవనండి, ఏ క్యాడర్లో ఉన్నవాడినండి, వీడిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తారు. సార్ అంటే సస్పెండ్ చేసిన వరకైనా ఇంకేమైనా చేసిన దాని ప్రకారం డబ్బులు జరిమానా విధించడం ఏమైనా ఉంటుంది? గ్యారంటీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఏజెంట్ ఆ పరంగా చేసాడు అనుకుందాం, ఏజెంట్ పరంగా కూడా ఎంత ఎల్ఐసి ఎంత స్ట్రాటజిక్గా ఉంటుందంటే వాళ్ళకి ఎన్నైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ బట్టే వాడు ట్రాన్సాక్ట్ చేసినటువంటి వ్యాపారం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇవాళ కలెక్షన్ పాయింట్స్ పెట్టచ్చు, ఏజెంట్స్ కలెక్షన్ పాయింట్స్ పెట్టచ్చు. అయితే వాడికి ఉన్నటువంటి రెన్యువల్ కమిషన్ బేస్ చేసుకుని ఇవాళ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వరకు ఎంప్లాయీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఏజెంట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కాదు. మీరు చెప్పినట్టు వాడు ఒకవేళ ఏదైనా రేపొద్దున ఫ్రాడ్ చేస్తే కదా, అందువల్ల ఏంటంటే ఇవన్నీ వాడు కూడా అది చేయకుండా వాడిని ఏంటంటే ఒక చట్టంలో బిగించి వాడు ఎటువంటి పరిస్థితులను కూడా బయటికి స్టెప్ అవుట్ చేయకుండా మాత్రం మొత్తం అష్టదిగ్బంధనం చేస్తుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా వచ్చేమాటైతే వాడికి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. సార్ అన్కరప్షన్ సంస్థ అని ఖచ్చితంగా చెప్పుకుంటాను అనేసి ఒక గర్వంగా చెప్తున్నారు సార్. మిగతా సంస్థలు వేటి గురించి అయినా ఎగ్జాంపుల్ అంటే ఇండైరెక్ట్గా చెప్పడం జరిగిందా? పలు సంస్థలు అయితే కాస్త ప్రజలను మభ్యపెట్టి తర్వాత కంపెనీలు ఎత్తేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి, కాదనడం లేదు. వాటి పేర్లు చెప్తే ఇంకా చాలానే ఉంటాయి సార్. కానీ వాటిని ఎదుర్కొని ఇంకా ముందుకు ప్రజల్లోకి ఏ విధంగా మీరు వెళ్ళడానికి ధైర్యం చేస్తారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా అన్కరప్టెడ్ అంటే మా సంస్థ గురించి మేము మాట్లాడగలం. అంటే ఇంకొక సంస్థ గురించి మనకు కంపారిజన్ అనవసరం. అంటే మా సంస్థ గురించి నేను చెప్పాలంటే మాత్రం ఒక ఎల్ఐసియన్గా మీకు అది చెప్పాను. ఒక ఎల్ఐసిలో ఒక ఏజెంట్గా కానీ ఒక ఎంప్లాయీగా కానీ రావడం అనేది పూర్వజన్మ సుకృతం. అంటే పూర్వజన్మలో ఏదైనా ఒక అదృష్టం చేసుకోకపోతే ఎల్ఐసిలోకి రాడు, అది సగర్వంగా చెప్పగలం. ప్రతి ఎల్ఐసియన్ కూడా దిస్ ఇస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఎల్ఐసియన్. కాబట్టి ఇది అన్కరప్టెడ్ ఆర్గనైజేషన్ ఉన్నది వాస్తవం. అంటే ప్రజలకి 100 కోట్లు క్లెయిమ్ అయినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి సెటిల్ చేసేటువంటి బ్రహ్మాండమైనటువంటి సంస్కృతి ఎల్ఐసిలో ఉంది. అది మిగతా వాటితో మనకు కంపారిజన్ అనవసరం. వాళ్ళు ఇస్తున్నారా పోతున్నారని మనకు అనవసరం. కానీ మన ఎల్ఐసి పరంగా మనం ఎలా ఉన్నాం అది మనకు అవసరం. సరే, చెప్పుకోవడానికి చాలా బాగుంది. అంటే ఎల్ఐసియన్గా మాకు చాలా గర్వంగా ఉందని అంటున్నారు. సరే, ఒక మనిషి ఎదుగుతున్నాడంటే అతని ఎదుగుదలని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? మన చుట్టుపక్కల నుంచి చాలామంది ఉంటారు సార్. ఎల్ఐసి కంపెనీ ఇంత పెద్ద అంటే చూసుకున్నట్టయితే 100%లోనూ 70కి పైగానే పాలసీల ప్రకారం అన్నీ చూసుకునేది. దీన్ని అడ్డుకోవడానికి కానీ ఎదుర్కోవడానికి కానీ ఏ సంస్థలైనా ఉంటాయా? ముందు వచ్చే ఉంటాయంటారా? ఎట్టి పరిస్థితుల్లో ముందుగా కాదు ఎప్పటికీ ఉండవంటారా? అంటే ఉండడం అంటే మీకు ఒకటేనండి, ఎప్పుడు కూడా సేల్స్లో కాంపిటీషన్ అన్నది ఉండాలి. కాంపిటీషన్ అన్నది లేకపోతే ఇప్పుడు మీకు ఇంకో కాంపిటీటర్ లేకపోతే మీరు ఎలాగైతే ఎదుగుదల ఉండదో కాంపిటీషన్ అనేది ప్రతి సంస్థలోనూ కూడా ఉండాలి. అందులో ఒక సేల్స్ ఆర్గనైజేషన్గా ఎల్ఐసికి అది అవసరం. అంటే మాకు యాక్చువల్గా చెప్పాలంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రావడం వల్ల మేము లీప్స్ అండ్ బౌండ్స్లో పెరిగాం. అంటే మా స్ట్రాటజీస్ అన్నీ కూడా పెరిగాయి. అందువల్ల ఏంటంటే మిగతా ఉన్నాయి అవి ఆపరేట్ చేస్తున్నారంటే ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే ఒకవేళ ఒక 100 పాలసీలు కనుక ఒక మొత్తం బీమా సంస్థల్లో కనుక అమ్మకం అయితే దాంట్లో 74 పాలసీలు ఒక ఎల్ఐసి ద్వారానే అమ్మకం అవుతున్నాయి. ఈ మిగతా 23 ఇన్సూరెన్స్ కంపెనీలు 24 పాలసీలు అమ్ముతున్నాయి. అంటే మన మార్కెట్ షేర్ ఇవాళ 74% ఉంది యాజ్ ఆన్ 30th జూన్. అంటే అలాగే ప్రీమియంలో కూడా మీకు ఆల్మోస్ట్ 68% ఎల్ఐసి షేర్ ఇవాళ ఎల్ఐసికి ఉంది. అంటే ఇవాళ 20 సంవత్సరాలు బట్టి ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చినా కూడా ప్రజల ఎల్ఐసి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అపారమైనటువంటి నమ్మకం, ఉత్సాహం, వాళ్ళు మా మీద ఉన్నటువంటి అంత అభిమానంతో ఉండడం బట్టి ఇంత పురోభివృద్ధి అనేది సాధిస్తున్నాం.
ఈ పురోభివృద్ధి సాధిస్తున్నాం అంటే కారణం మీకు ఇందాట్లో చెప్పాను, కస్టమర్ దేవుళ్ళే కారణం. ఎల్ఐసి బ్రాండ్ నేమ్ ఇవాళ కొట్టుకుని వెళ్తుంది అంతే. ఇది జరుగుతుంది సార్. అంటే ఎలాగైనా ఎదుర్కోవడానికి అక్కడక్కడ ఉన్నా కూడా మేము ఆ 100 పాలసీల్లో 74% మేమే చూసుకుంటే మిగతా 23 కంపెనీలు 26 పాలసీలని పంచుకుంటానని అన్నారు. సార్, ఒక కూటమిగా ఏర్పడే పరిస్థితులు ఉంటే వాళ్ళు అంటే రాజకీయ పరంగాను సినిమా రంగం పరంగాను ఒకరిని అడ్డుకోవడానికి లేకపోతే వాళ్ళని తొక్కేసి ఎదగడానికి గాను ఒక కూటమిలాగా ఒక ఫ్రెండ్స్ లాగా ఒక ఇలాగా జరుగుతాయి కదా సార్. ఇప్పుడున్న ప్రైవేట్ కంపెనీలు ఒకటిగా మీ వరకు రాలేవా? అంటే మేము అంతవరకు ధీటుగా రాలేవా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్స్. అంటే వాటిని మనం మాట్లాడినంత స్థాయి మంది కాదు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏకమవుతారా లేకపోతే ఇవాళ ఏకమైనట్టే. ఇప్పుడు 23 ఇన్సూరెన్స్ కంపెనీలు డిఫరెంట్ ఫారినర్స్తో కలిపి టైఅప్ చేసి వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్ బజాజ్ ఎలియన్స్ కానీ లేకపోతే బిర్లాసన్ లైఫ్ కానీ ఎస్బీఐ లైఫ్ కానీ లేకపోతే కోటక్ మహీంద్రా కానీ మిగతా ఇన్సూరెన్స్ కంపెనీస్ బజాజ్ వైవా కంపెనీ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి ఇవాళ. అంటే వాళ్ళందరూ కలవడం అన్నది జరుగుతుందా జరగదా అన్నది అది అనవసరం. అంటే అమాల్గమేట్ అవ్వచ్చు. వాళ్ళు బ్యాంక్స్ అన్ని కలుపుతున్నారు. వాళ్ళు యూనియన్ బ్యాంక్లోకి ఎన్ని బ్యాంక్స్ కలిసి ఇవ్వడం. కాబట్టి కలిసినా కూడా ఒకటే బ్రాండ్ ఎప్పుడు కూడా ఎల్ఐసిది పోదు. దాని ప్రకారం ఎల్ఐసి స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే ఎల్ఐసి ఎప్పుడు కూడా ఒక 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటుంది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఎల్ఐసి. సరే, ఎలాగైనా సరే ఇండియన్ మార్కెట్ని చూసుకొని ఎలాగైనా పాలసీల ప్రకారం ఒక అక్కడ ఊహించిన రీతిలో ఒక బిజినెస్ లాంటిదే జరిపేయాలన్న రీతిలో ఆలోచన చేసి ఫారెన్ కంపెనీల ప్రకారం ఇక్కడ ఒకలాగా టైఅప్ అయ్యారని అనుకోవచ్చు. అది ఏ సంవత్సరంలో దిగారు సార్? ముఖ్యంగా ఒక 10 years లేకపోతే 20 years? 2000లో వాళ్ళు వచ్చారు. అంటే ఐఆర్డిఏ వచ్చినటువంటి సంవత్సరం 2000. అప్పుడు యాక్చువల్గా ప్రైవేటైజ్ చేయడం అనేది జరిగింది. అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ మార్కెట్ని టార్గెట్ చేసి అంటే ఇందాట్లా మనం అనుకున్నట్టు ఏంటంటే బజాజ్ ఎలియన్స్ అనేటువంటి కంపెనీతో, ఎస్బీఐ లైఫ్తో లేకపోతే కోటక్ మహీంద్రాతో ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఇవాళ టైప్ అయి వచ్చాయి. అంటే వాళ్ళది ఏంటంటే ఇవాళ 51% మన ఇండియన్ కంపెనీ పెడితే 49% వాళ్ళు పెడతారు. సో లేటెస్ట్ మన బడ్జెట్లో చూసినటువంటి విధానం ప్రకారం అంటే 51 రూపాయలు వాళ్ళు పెడితే 49 రూపాయలు ఫారినర్ పెడతాడు. సో ఈ విధంగా వాళ్ళు బిజినెస్ చేస్తారు. సార్, అంటే టైఅప్ అయ్యేది ఒక 2 కంపెనీలు కాకుండా ఇంకెక్కువ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? అంటే ముందు ఇంకో 3 కంపెనీస్ కానీ 4 కంపెనీస్ కానీ? అంటే అది పాలసీ మ్యాటర్, అది గవర్నమెంట్ ఇష్యూ. అంటే ఒకవేళ అది జరగదు అంటే ఇంతవరకు కూడా 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ 2 మాత్రమే జరిగేలాగా అంటే ఒక ఇండియన్ కంపెనీ ఒక ఫారిన్ కంపెనీతో టైప్ అయింది. అంటే మీరు అన్నట్టు అది మనం చెప్పలేం. దీస్ ఆర్ ఆల్ పాలసీ మ్యాటర్స్. మీకు ఇందాక చెప్పాను, వీటన్నిటిని మనం డిస్కస్ చేసేంత మనకి లేదు. అంటే అవంతా కూడా టాప్ లెవెల్లో జరగాల్సినటువంటి ఇష్యూస్ అవి. అంటే మీరు ఇందాక చెప్పినట్టంటే తొక్కడానికి లేకపోతే ఇంకోటి ఫారిన్ నుంచి ఇక్కడి నుంచి వచ్చి డాలర్స్ని ఇక్కడ కొమ్మించి ఏదో చేయడానికి. యాక్చువల్గా ఇన్సూరెన్స్ మార్కెట్ ఇండియాలో చాలా వైడ్ మార్కెట్ అండి. ఇవాళ ఇన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకు వచ్చేయండి కారణం ఏంటంటే చాలా వైడ్ మార్కెట్ ఇన్సూరెన్స్ మార్కెట్. ఈ ఇన్సూరెన్స్ మార్కెట్ ఎంత వైడ్ మార్కెట్ అంటే మనకు 130 crores పాపులేషన్ ఉంటే ఇవాళ 1956 నుంచి 64 సంవత్సరాల్లో 30 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ మనం ట్యాప్ చేయగలిసాం. అంటే మాకు ఉన్నటువంటి 12 లక్షల మంది ఏజెంట్లతో ఇవాళ 30 కోట్ల పాలసీ హోల్డర్స్ మనం తీసుకొచ్చాం. సార్, అది కూడా మీరు వాళ్ళ హెల్త్ ఇవన్నీ చెక్ చేసే కదా, అంటే అన్ని రకాలుగా అబ్జర్వ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని కొన్ని క్వశ్చన్స్ వేసే కదా మీరు ఒక పాలసీ తీసుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళ నుంచి. అంటే ఒకటేనండి, ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ కావాలి సార్. మీకు ఏంటంటే ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఎలిజిబిలిటీ అక్కర్లేదు. కానీ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం ఎలిజిబిలిటీ కావాలి. ఎలాగా ఇవాళ మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు ఒక బ్యాంక్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేసేవచ్చు, అంతే కదా. పోస్ట్ ఆఫీస్లో మీరు వేసేవచ్చు, లేదా ఒక ల్యాండ్ కావాలంటే కొనివచ్చు, లేదంటే షేర్లు కావాలంటే పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ 1 కోటి రూపాయలు తీసుకొచ్చిన ఎల్ఐసీలు వేద్దాం అనుకున్నారనుకోండి, యూ కెనాట్. ఎందువల్లంటే మేము కేవైసీ గైడ్లైన్స్, ఏఎంఎల్ గైడ్లైన్స్ ఇవన్నీ చూసి అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది మనీ, పరిస్థితి ఏంటి, అసలు మీకు పాలసీ ఇవ్వాలా లేదా. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే హెల్త్ మీకు పర్మిట్ చేస్తుందా లేదా. ఇప్పుడు ఒకవేళ ఒక 80 సంవత్సరాల వ్యక్తి వచ్చి నేను ఇవాళ 1 కోటి రూపాయలకు 2 కోట్లకు పాలసీ చేస్తానన్నాడు అనుకోండి, వీ విల్ నాట్ ఇష్యూ. ఎందువల్ల మనం 59 సంవత్సరాల తర్వాత అసలు పాలసీస్ లేవు. సింగిల్ ప్రీమియం అయితే 60 సంవత్సరాల తర్వాత పాలసీస్ లేవు. అందువల్ల ఏంటంటే కొన్ని పాలసీస్ యాక్చువల్గా మనం ఏజ్తో పాటు రెస్ట్రిక్ట్ చేస్తాం. అంటే మీకు ఇందాకే చెప్పాను, ఎలిజిబిలిటీ అనేది కావాలి ఒకటి. రెండోది అంటే పేయింగ్ కెపాసిటీ. పాలసీ హోల్డర్ పే చేయగలడా లేదా అనేటువంటి కెపాసిటీ చూడకుండా పాలసీ ఇవ్వం. అంటే ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాల వయసు ఉన్నాడు అనుకోండి, అతనికి ఏంటంటే మామూలుగా ఒక ఎంప్లాయీ అయ్యే మాట అయితే అతనికి మనం 30 times వరకు మనం ఇన్సూరెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అదే బిజినెస్ మ్యాన్ అయితే 25 times వరకు మనం ఇన్సూరెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఒక ఎంప్లాయీ ఎక్కడైనా పనిచేస్తున్నాడు అనుకుందాం, నెలకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ అనుకుందాం, అంటే అతని సంవత్సరానికి 12 లక్షలు. అంటే అతనికి మనం 25 times మనం ఇవ్వచ్చు ఇన్సూరెన్స్.
అంటే ఇది మళ్ళీ ఏంటి పేయింగ్ కెపాసిటీ బట్టి మీకు ఉంటుందన్నమాట. రెండోది ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఏజ్. మూడోది ఏంటంటే హెల్త్. హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. హెల్త్ కనుక అతనికి పర్మిట్ చేయకపోతే అతను ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనం పాలసీ ఇవ్వం. అర్థమైంది మీకు? సో ఈ 3 క్రైటీరియా, ఏజ్, హెల్త్, పేయింగ్ కెపాసిటీ 3 చూడకుండా ఎల్ఐసి పాలసీస్ ఇవ్వలేం. సరే, అదేవిధంగా ఖచ్చితంగా డిమాండ్ చేస్తే మాత్రం మంచి ఒక ప్లాన్నే తీసుకొని రావచ్చు అంటున్నారు. అంటే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ప్లాన్ అయితే ఉంటుందని అన్నారు. అలాంటి ప్లాన్ వచ్చే అవకాశం ఉందంటారా? ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా. అంటే ఇప్పుడు ఎల్ఐసి డిజైన్ చేసినటువంటి పాలసీస్ అన్నీ కూడా ఒక అద్భుతం అండి. అంటే ఏ పాలసీని మీరు తీసుకోండి, ఒక్కొక్క పాలసీ గురించి మీరు అడిగేమాట అయితే ఒక్కొక్క పాలసీ ఒక్కొక్క అద్భుతం. అంటే ఒక్కొక్క డిఫరెంట్ సెగ్మెంట్కి అది అనుకూలమైనటువంటి పాలసీస్ కింద మాకు ఎవరైతే డిజైనర్స్ ఉన్నారో వీళ్ళు వాటిని డిజైన్ చేయడం జరుగుతుంది. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళు కూడా ఏ ఆస్పెక్ట్స్ మీరు తీసుకుంటారంటే లో లెవెల్ నుంచి వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ అని తీసుకుంటారు. ఫ్రమ్ ఏజెంట్స్, ఫ్రమ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఫ్రమ్ బ్రాంచ్ మేనేజర్స్, వీళ్ళందరి దగ్గర నుంచి ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఎటువంటి పాలసీ ఇవాళ మనకి ఇండియన్ మార్కెట్కి పనికొస్తుంది, ఇండియన్ మార్కెట్కి ఏ పాలసీ అయితే సూట్ అవుతుంది, ఎలా ఏ ప్రీమియం బ్యాండ్ అయితే పనికొస్తుంది, ఎంతవరకు వీళ్ళు కట్టగలరు, ఏ సెగ్మెంట్ ఉన్నారు, ఏ సెగ్మెంట్లో మిడిల్ క్లాస్ ఎంత ఉంది, లోవర్ మిడిల్ క్లాస్ ఎంత ఉంది, అప్పర్ మిడిల్ క్లాస్ ఎంత ఉంది, హయ్యర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. సార్, ఇన్ని కోట్ల పాలసీలు అనేది మీరు ఇవ్వడం జరిగింది, ఎల్ఐసి నుంచి అందించారు కదా. ఆ కంపెనీ నుంచి పొందాక అసలు మెయిన్ ఎలాంటి సూచనల మేరకు మీరు వెళ్ళి ఆ పాలసీలు కట్టించగలిగారు? ఇక ముందు కూడా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఏ విధమైన వారికి కొన్ని మార్గదర్శకాలు లాంటివి చూపించి పాలసీలు కట్టేందుకు వాళ్ళని ప్రేరేపిస్తారు? యాక్చువల్గా ఎందాంట్లో మీకు చెప్పినట్టంటే ముందు పాలసీదారులందరికీ మా ధన్యవాదాలు చెప్పాం. రెండో ధన్యవాదాలందరికీ కూడా మా బిగ్ ఏజెంట్స్ అండి. మా ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో 12 లక్షల మంది మా సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం అసలు శతకోటి సహస్ర వందనాలు. అంటే ఇప్పుడు ఇంకా మీకు కమ్యూనికేషన్ డెవలప్ అయింది, స్కిల్స్ డెవలప్ అయ్యి ఇప్పుడు మా మీడియా వచ్చింది, మీడియా ద్వారా జనాలు తెలుసుకుంటున్నారు, అవేర్నెస్ పెరిగింది. సో ఇదంతా ఉంది. అవేర్నెస్ లేని రోజుల్లో 1956 నుంచి ఇవాళ ఈ సంస్థని ఇవాళ లీప్స్ అండ్ బౌండ్స్లో బ్రిక్ బై బ్రిక్ వేసుకుని వచ్చారంటే మాత్రం వాళ్ళకి ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పాలో ఆలోచించండి. సార్, వాళ్ళే లేకపోతే ఇంతవరకు వచ్చేది కాదేమో అనేది కూడా. అవును సార్, మెయిన్ ఎలాంటిది వాళ్ళైతే మొత్తం ఇప్పుడు మీ దగ్గర అనుకుందాం సార్, డిఓ కింద ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, వారికి మీరు ఎలాంటివి ఇస్తారు? ఎంత టార్గెట్ ఏమైనా పెట్టడం జరుగుతుందా? అంటే ఒకటే అండి, ప్రతి మనిషికి కూడా ఒక టార్గెట్ అనేది లేకపోతే లైఫ్ లేదు. అంటే గోల్ అనేది కంపల్సరీ. సేల్స్ మనకి అందులో మరీ కంపల్సరీ. అంటే మీకు ఎల్ఐసిలో 2 వింగ్స్ ఉంటాయి, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ వింగ్, రెండోది సేల్స్ వింగ్. అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో వాళ్ళు ఏంటంటే మీకు పాలసీ తీసుకొచ్చిన తర్వాత పాలసీ బాండ్ కింద కన్వర్ట్ చేసి పాలసీ సర్వీసింగ్, లోన్ కావాలన్నా, సరెండర్ కావాలన్నా, డెత్ క్లెయిమ్ కావాలన్నా, ఏం చేయాలన్నా చేసినటువంటి మిగతా అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అయితే ఏజెంట్ ఏంటంటే పాలసీ హోల్డర్ దగ్గరికి వెళ్ళి పాలసీ హోల్డర్ని కన్విన్స్ చేసి తీసుకురావాల్సిన బాధ్యత ఏజెంట్కి ఉంది. అయితే ఈ ఏజెంట్ని రిక్రూట్ చేసినటువంటి బాధ్యత మాది. అంటే డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇవాళ రిక్రూటింగ్ అథారిటీస్. ఏంటి, మేము రిక్రూట్ చేసిన తర్వాత ఏజెంట్స్కి వాళ్ళకి కావాల్సిన గైడ్ లైన్స్ అన్నీ కూడా ఇస్తాం. అంటే వాళ్ళు ఎలా ఫీల్డ్లో మూవ్ అవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అర్హత ఏంటి, ఎలా మాట్లాడితే పాలసీ హోల్డర్తో బాగుంటుంది, వాళ్ళ ఆహార్యం ఎలా పాటించాలి, ఈ విషయాలన్నింటి మీద కూడా వాళ్ళని నర్చర్ చేస్తాం. అంటే వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాం. ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఫీల్డ్లోకి వెళ్ళమంటాం. వాళ్ళతో పాటు మేము వెళ్తాం, వెళ్ళి పాలసీ హోల్డర్తో కూర్చున్న తర్వాత అవతల వాళ్ళ యొక్క మూడు, టెంపర్మెంట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత అసలు ఎలా ఏ పాలసీ ఇవ్వాలి వాళ్ళని అర్థం చేసుకుంటాం. అంటే పాలసీ హోల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాలసీ హోల్డర్ని అర్థం చేసుకోవాలండి. దిస్ ఇస్ ద మెయిన్ క్రైటీరియా. ఇప్పుడు పాలసీ హోల్డర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీ దగ్గరికి నేను వచ్చి మీ మూడు ఏదో నేను టెంపర్మెంట్ ఏదో లేకుండా కిషోర్ మీరు పాలసీ చేయండి అంటే కష్టం. కానీ ఏంటంటే మీ మూడ్ నాకు తెలియాలి. కాబట్టి అంటే ఒక 2-3 అటెంప్ట్స్ వేయమంటాం, ఒక 5 అటెంప్ట్స్ వేయమంటాం. అంటే ముందు మీ గురించి మేము అర్థం చేసుకోవాలి. కిషోర్ ఏంటి, మ్యారీడా, అన్మ్యారీడా, పిల్లలు ఎంతమంది, ఆయనకున్నటువంటి డ్రీమ్స్ ఏంటి, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, పిల్లలు ఉన్నారా, పిల్లలు ఉంటే పిల్లల్ని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు, ఆయనకి ఏ కారు కావాలనుకుంటున్నారు, ఎటువంటి డ్రీమ్ హౌస్ కట్టించాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మా ఇంటర్వ్యూస్లో భాగంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మీరంటూ ఏంటి అనేది ఒక పిక్చర్ వస్తుంది. కాబట్టి మీ నెసెసిటీ ఏంటి, మీకు నీడ్ ఏంటి, మీకు అవసరం ఏంటి, ఇంతవరకు ప్రీవియస్గా ఇన్సూరెన్స్ ఏం చేయించారా, ప్రీవియస్గా ఇన్సూరెన్స్ చేస్తే ఇతనికి ఎంత అవసరం, అంటే మీకు ఇంకోటి ఏంటంటే ఎంత మీకు అవసరం దాన్ని మించి మేము ఇవ్వడానికి లేదు. కాబట్టి మీకు ఎంత అవసరం అండర్ ఇన్సూరెన్స్ చేయడానికి లేదు, ఓవర్ ఇన్సూరెన్స్ చేయడానికి లేదు. కాబట్టి మీకు ఏంటంటే ఓవర్ ఇన్సూరెన్స్ చేయకుండా, అండర్ ఇన్సూరెన్స్ చేయకుండా కరెక్ట్గా ఆ ఫ్యామిలీని మేము ఎలా ప్రొటెక్ట్ చేయగలం. ఏం లేదండి, ఇవాళ ఒక 5,000 రూపాయలు రోజుకు సంపాదించిన వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఈ రోజుకు 5,000 రూపాయలు సంపాదించిన వ్యక్తికి అతనికి ఉన్నటువంటి బర్డెన్స్ ఏవి అన్నది మేము ముందు అనలైజ్ చేస్తాం. అతనికి ఇవాళ 2 పిల్లలు, పేరెంట్స్, హౌసు, వైఫ్ ఈ అందరూ ఉన్నారనుకోండి. సో ఈ 5,000తో ఆయన హ్యాపీగా లీడ్ చేయగలడు. అంటే రోజుకి 5,000 వస్తున్నటువంటి వ్యక్తి. ఒకవేళ రేపొద్దున ఈ 5,000 తీసుకొస్తున్నటువంటి వ్యక్తికి కనుక రేపొద్దున ఏదైనా జరిగితే,
అకాల మరణం సంభవించింది అనుకుందాం. ఈ టోటల్ ఫ్యామిలీ ఏమైపోతుంది? దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎల్ఐసి. కాబట్టి ఈ 5,000 తెస్తున్నటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకురాలేము. కానీ ఏ వ్యక్తిని అయితే తీసుకురాలేం, కానీ వ్యక్తి వల్ల జరిగిన నష్టాన్ని మాత్రం ఫ్యామిలీకి భర్తీ చేయాలి. సార్, ఆ టైప్లోనే ఈ మధ్యన ఏమైనా అందించడం జరిగిందా? ఈ కరోనా టైంలో కూడా మీ ఎల్ఐసి పాలసీ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా మనం లాస్ట్ ఇయర్ 1,00,000 కోట్లు క్లెయిమ్స్ విషయంలో మనం సెటిల్ చేసింది ఎల్ఐసి. అంటే 1,00,000 కోట్లు క్లెయిమ్స్ విషయంలో. అంటే ఏ రూపంలో యాక్సిడెంట్లో చనిపోతారు, యాక్సిడెంట్లో చనిపోయమంటే డబ్బులు ఇస్తాం, డబుల్ సమ్ అష్యూర్డ్ పే చేస్తాం. న్యాచురల్గా పోయమంటే యాక్చువల్ సమ్ అష్యూర్డ్ పే చేస్తాం. వాళ్ళు కట్టినటువంటి అమౌంట్కి బోనస్ పే చేస్తాం. సో ఇవన్నీ ఇచ్చి నామినీస్ని ఆదుకుంటున్నాం ఇవాళ. అంటే ఇవాళ మన సరౌండింగ్స్లో కనుక చూసుకున్నట్టయితే, అంటే మా చేతుల మీదుగా మేము చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ కొన్ని వందల క్లెయిమ్స్ మేము సెటిల్ చేస్తాం. అర్థమైంది మీకు? సో 1,00,000 కోట్లు ఇవాళ ఎల్ఐసి నుంచి బయటకు వెళ్ళింది ఒక క్లెయిమ్స్ రూపేణ. సచ్ ఏ గ్రేట్ ఆర్గనైజేషన్ ఎల్ఐసి. సార్, సినీ ఇండస్ట్రీ పరంగా కూడా కొంతమంది సెలబ్రిటీల వరకు కూడా వెళ్ళిందని కూడా విన్నాం కదా సార్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫాదర్ విషయంలో అవ్వచ్చు, అది హరికృష్ణ గారు, అలాగే శ్రీదేవి గారి విషయంలో అప్పుడు ఎంతెంత ఇవ్వడం జరిగింది సార్? యాక్చువల్గా శ్రీదేవి గారికి 102 కోట్లకు పాలసీ ఇచ్చారు. ఆ 102 కోట్ల పాలసీకి ఆవిడ క్లెయిమ్ సెటిల్ చేయడం జరిగింది. అలాగే హరికృష్ణ గారు 24 కోట్ల పాలసీ. హరికృష్ణ గారు ఎవరికి చెందాలో అది కూడా వీళ్ళు కూడా రాశారు ఆయన. మీరు చూసే ఉంటారు ఛానల్స్లో. అంటే ఎవరికి చెందాలి, ఏ మనవుడికి చెందాలనేటువంటిది ఆ 24 కోట్లు అని వీళ్ళు రాసి చనిపోయారు ఆయన. కాబట్టి 24 కోట్లు పే చేసింది లేసి. అంటే సెలబ్రిటీస్కే అవసరమైతే మామూలు సాధారణ మనిషికి అవసరమే కాదా? ఇది ఇవాళ ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలండి. ఇవాళ నా మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు. నేను ఒకవేళ లేకపోతే నా ఫ్యామిలీని రేపొద్దున ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? నా తల్లి కానీ, తండ్రి కానీ, లేదా నా అన్నదమ్ములు కానీ, లేదా వాళ్ళ అన్నదమ్ములు కానీ, అంటే వైఫ్ అన్నదమ్ములు కానీ, ఎవరు అసలు ఇవాళ ప్రొటెక్ట్ చేస్తారు? ఎవరైనా కనుక హౌస్ హోల్డ్ కనుక చనిపోతే మాట సాయం చేస్తారు తప్ప ఆర్థిక సాయం ఎవరు చేయరు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నా ఫ్యామిలీ నేను ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ప్రతి సిటిజన్ కూడా ఫీల్ అవ్వాలి. సరే, టోటల్గా కంపెనీల పరంగానే సార్ 100లో ఉన్నాయా, 1000లో ఉన్నాయా బ్రాంచ్కి సంబంధించి? అంటే మనకి యాక్చువల్గా ఎల్ఐసికి ఇవాళ 2048 బ్రాంచెస్ ఉన్నాయండి. ఈ 2048 బ్రాంచెస్తో మేము ఆపరేట్ చేస్తాం. దీంట్లో మళ్ళీ శాటిలైట్ ఆఫీసెస్ ఉన్నాయి. శాటిలైట్ ఆఫీసెస్ కూడా ఎస్బీఎస్ ఆఫీసెస్, టాప్ ప్రొడ్యూసర్స్ని సీనియర్ బిజినెస్ అసోసియేట్ అంటాం, వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఏజెంట్స్కి ఎంపవర్మెంట్ ఇస్తాం, ఎంపవర్మెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. సో వీటి ద్వారా ఏం చేస్తామంటే ఎక్కడ కూడా పాలసీ హోల్డర్కి పెయిన్ లేకుండా ఇవాళ ఆన్లైన్లో ఇవాళ మీరు ప్రీమియమ్స్ పే చేసుకోవచ్చు. ఇవాళ మీరు ఆఫీస్కి పోనక్కర్లా, ఎల్ఐసి పే డైరెక్ట్ కానీ, మా యాప్స్ కానీ, లేకపోతే మీరు దేంట్లో మీరు పేటీఎంలో పే చేసుకోవచ్చు, జీపేలో పే చేయొచ్చు, మా ఫోన్పేలో పే చేయొచ్చు. దేనిలోనైనా ఎల్ఐసి మీ పాలసీ నెంబరు, మీ ప్రీమియం, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే చాలు. సార్, అంటే ఇప్పుడు ఇదంతా మీరు అన్నట్టుగా మీడియా వచ్చింది కాబట్టి ఒక అవగాహన అనేది అందరికీ కలుస్తుందని అన్నారు. కానీ అప్పుడు లేని టైంలోనే అయితే ఇబ్బంది. సార్, ఇప్పుడైతే కొన్ని ప్రకారం అక్కడ బ్రాంచ్, ఇక్కడ మీరు అన్నట్టుగా శాటిలైట్ ఆఫీస్, నెక్స్ట్ ఇంకొక దగ్గర ఇంకో బ్రాంచ్. ఒకప్పుడు అలా కాకుండా దూరంగా ఉండేవి కదా సార్. అలాంటప్పుడు ఎలాగా ఆ కస్టమర్ల పరిస్థితి ఎలాగా, వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉండేవి? అదే చెప్తున్నానండి. ఇప్పుడు కస్టమర్ దేవుళ్ళకి అని ముందే చెప్పాను మీకు, కస్టమర్ దేవుళ్ళకి, మా ఏజెంట్ దేవుళ్ళకి అని ఎంత కష్టపడ్డారో నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. అంటే ఇప్పుడు నేను డెవలప్మెంట్ ఆఫీసర్గా వచ్చినప్పుడు 92లో విజయనగరం నుంచి వైజాగ్ వరకు ఒక బ్రాంచ్ కూడా ఉండేది కాదు. 92లో అంటే విజయనగరం బ్రాంచ్ ఉండేది, మళ్ళీ సీతంధార బ్రాంచ్, అంతవరకు కూడా మధ్యలో ఎక్కడ ఒక బ్రాంచ్ లేదు. అంటే ఆల్మోస్ట్ మనకి 52 కిలోమీటర్స్ రేడియస్, ఎక్కడ కూడా బ్రాంచ్ లేదు. అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో ఆలోచించండి. ఏజెంట్ అక్కడ ఉన్నవాడు మళ్ళీ బ్రాంచ్కి వెళ్తే కానీ కట్టలేనటువంటి పరిస్థితి అప్పట్లో. ఇవాళ మీరు ఏ బ్రాంచ్లోనే కట్టవచ్చు, ఆన్లైన్లో కట్టవచ్చు, లోన్ ఎక్కడికి వెళ్ళినా తీసుకోవచ్చు, పాలసీని ఎక్కడ కావాలంటే అక్కడ రివైవ్ చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఇవాళ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది. కాబట్టి ఇటువంటి ఎరీనాలో ఇవాళ ఏజెంట్ పనిచేయడం అనేది చాలా ఈజీ అయింది. అంటే వాళ్ళకి ఇన్ని టూల్స్ అన్నీ కూడా ఇవాళ ఆర్గనైజేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ని ఆఫీసులు ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేశారా? సపోజ్ మీరు కాకపోయినా ఏజెంట్లు ఎవరైనా ఫేస్ చేస్తున్న పరిస్థితులు ఏమైనా విన్నారా పోనీ? ఎందుకంటే పలానా కంపెనీ ఇలా చేసింది, మీ కంపెనీ మీద ఏమి నమ్మకం మీద మేము కట్టాలని, అంటే ఒక బ్రాండ్ అయిపోయింది, వాళ్ళు అప్పటి నుంచే కట్టడం చేశారంటారా? లేకపోతే ఎవరైనా కట్టకుండా ఎత్తివేయడం కానీ ఏమైనా జరిగాయా అలాంటివి ఏమైనా? అంటే యాక్చువల్గా ఎల్ఐసి కల్చర్లో మీకు లేదండి అది. ఇప్పుడు ఎక్కడో 1% కూడా ఉండదు, 0.1% కూడా ఉండదు అది. అటువంటి కల్చరే ఎల్ఐసిలో లేదు. ఒక ఏజెంట్ ఉన్నాడంటే వీర సైనికుల్లో పనిచేస్తాడు. అంటే డెవలప్మెంట్ ఆఫీసర్స్ కానీ, బ్రాంచ్ మేనేజ్మెంట్ కానీ, బ్రాంచ్ మేనేజర్స్ కానీ వాళ్ళకి అటువంటి ట్రైనింగ్ ఇస్తారు. అందువల్ల ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పుటడుగులు వేసేటువంటి పరిస్థితి అయితే ఎల్ఐసిలో ఉండదు. ఒకవేళ ఎవరైనా కనుక తప్పుటడుగు వేసినా కూడా ఎల్ఐసి బేర్ చేస్తుంది తప్ప పాలసీ హోల్డర్కి ఎటువంటి నష్టం కలగనవుతుంది. అందువల్ల ఏంటంటే ఒకవేళ అటువంటి జరిగినా కూడా, మీకు ఇందాక చెప్పాను, ఒకవేళ ఫైనాన్షియల్గా ఒక నయా పైసా మిస్టేక్ జరిగినా కూడా హీల్ బి సూడ్, అందులో డౌట్ లేదు. ఎవరిని కూడా స్పేర్ చేయదు, ఫ్రమ్ ద టాప్ టు బాటమ్.
సరే అయితే ఏదైనా కూడా అంటే ఎల్ఐసిఎన్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందనేసి దీంట్లో ఒక ఉద్యోగిగా మేము కొనసాగడం అనేది పూర్వజన్మ సుకృతం అని అన్నారు. అంటే ఏ టైప్లో, అంటే ఇక్కడ ఒక పై ఒత్తిడి అనేది ఏమి ఉండదనా, లేకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి మా వరకు మేము వర్క్ చేసుకున్నామా అయిపోయిందా, ఇలాగే ఒకళ్ళు ప్రెజర్ అనేది ఒకరి నుంచి ఏమీ ఉండదు, ప్రెజర్ లాంటివి ఏమైనా ఉంటారు? అంటే ఏం లేదండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేటప్పటికి ఏంటంటే ఇది గ్రోత్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. రెండోది ఏంటంటే మాకు ఎప్పుడు కూడా ఎటువంటి కల్చర్లో మేము ఉంటామంటే ఒక పాలసీ హోల్డర్ జీవితాన్ని మేము నిలబెడుతున్నామని. ఇవాళ మా వరకు మేము తీసుకుంటామంటే అయితే ఒక నిరుద్యోగికి మేము ఏజెన్సీ ఇస్తున్నాం అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఇవాళ నిలబడుతున్నాయి. అంటే ఇవాళ 12 లక్షల మంది ఏజెంట్స్ ఇవాళ నిరుద్యోగుల నుంచి ఉద్యోగంలోకి తీసుకొచ్చాం, అంతే కదా. అలాగే ప్రతి ఏజెంట్ కూడా ఎంతమంది పాలసీ హోల్డర్స్ లైఫ్స్ని కాపాడుతున్నాడు. ఇవాళ డాక్టర్ ఉన్నాడంటే ఒక లైఫ్ని మాత్రమే కాపాడగలడు, అంటే ఒక ఎవరి దగ్గరికి అయితే పేషెంట్గా వెళ్ళాడో ఆ పేషెంట్ మాత్రమే కాపాడగలడు. కానీ ఒక ఏజెంట్ ఇవాళ టోటల్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఒకవేళ అతనికి ఏదైనా అయ్యామంటే అతనికి పాలసీ చేయడం ద్వారా ఏదైనా టోటల్ ఫ్యామిలీని అంతటిని కూడా ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవాళ బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, బిఎస్ఎఫ్ ఉంది, సిఎస్ఎఫ్ ఉంది. వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పని ఏంటి, ఇవాళ మనకి పై కంట్రీస్ నుంచి మనకి ఎటువంటి థ్రెట్ రాకుండా కాపాడుతున్నారు పాపం అక్కడ, అంతే కదా. వాళ్ళకి బిగ్ సెల్యూట్. అయితే ఇవాళ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నది ఇన్సూరెన్స్ ఏజెంట్. ఇప్పుడు మాకు ఆ మధ్యన ఒక ఫ్లైట్లో ఒక ఆయన కమాండర్ దొరికారు. ఆయన మాట్లాడినటువంటి విషయంలో ఏంటంటే ఆయన అదే చెప్తారు, ఆయన ఈ ఇన్సూరెన్స్ విషయంలో, ఇన్సూరెన్స్ ఏజెన్సీ విషయంలో నేను మాత్రం సెల్యూట్ చేస్తానండి అని. ఎందువలంటే వాళ్ళ ఫ్రెండ్కి ఒక ఇష్యూ చెప్పాడు ఆయన. వాళ్ళ ఫ్రెండ్ ఇలాగే బ్లాస్ట్లో పోయాడు. ఆయన పోతే ఆయనకి 50 లక్షలకు పాలసీ చేస్తే ఇమ్మీడియట్గా 1 crore పాలసీ ఆయన డెడ్ బాడీ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి రాకముందు వెళ్ళి మా బ్రాంచ్ మేనేజర్ చెక్ ఇచ్చారు. ఆయన చాలా సగర్వంగా చెప్పాడు, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎల్ఐసి ఒక గవర్నమెంట్ స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇటువంటి పని చేయగలదండి. సార్ ఒక వీర సైనికులుగా ఎల్ఐసి ఏజెంట్లు అనే ప్రతి ఒక్కరు కూడా వర్కింగ్ అన్నారు. అంటే ఏజెంట్స్ ఈక్వల్ టు ఇండియన్ ఆర్మీ అంటారా, పక్కగా అంటారా? కరెక్ట్. అంటే ఎందువల్లంటే ఇండియన్ పాపులేషన్ని ఆల్మోస్ట్ 30 కోట్ల మందిని కవర్ చేస్తారు. 30 కోట్ల ఫ్యామిలీస్ని ఆల్మోస్ట్ కవర్ చేసినట్టే. ఎంతమందిని కవర్ చేసి ఎంతమంది ఫ్యామిలీస్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారంటే హౌ గ్రేట్ దే ఆర్, అంతే కదా. అది ఓకే సార్, ఎల్ఐసి పాలసీలతో పాటుగా మరెన్నో విషయాలను అయితే చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఎస్క్యూబ్ టీవీకి మా ధన్యవాదాలు. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రతి మనిషిలోని కూడా రావాలి, ప్రతి మనిషిలో ఒక కదలిక తీసుకొచ్చి ఇన్సూరెన్స్ ఇవాళ వెహికల్కి ఇన్సూరెన్స్ చేస్తున్నాం, దానికి లైఫ్ అంటూ లేదు, లైఫ్ రోడ్డు మీదకి రానివ్వరు, ఇవాళ కవర్ నోట్ లేకుండా వెహికల్ రానివ్వరు. అటువంటి లైఫ్లెస్ థింగ్స్ కన్నిటికీ మనం ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ గురించి ఆలోచించాలి, ఇన్సూరెన్స్ ప్రతి వాళ్ళు కూడా చేయాలి, జీవిత బీమా పొందాలి, ధీమాగా ఉండాలని మేమందరం కూడా ఆశిస్తాం ప్రతి ఎల్ఐసిఎన్గా. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.